వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి అండి. సో ఈరోజు నేను చామదుంపల పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర తీసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను చాప్ చేసుకునేవన్నీ ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ పక్కన తీసి పెట్టుకున్నాను. అండ్ ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని, సో పచ్చిగా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, సో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను టొమాటోస్ అనేటివి ఎక్కువ తీసుకుంటానండి, 3-4 అలా. సో చామగడ్డ పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ లాస్ట్లో పౌడర్ వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసి బాగా మగ్గించుకోవాలండి. సో ఈ పులుసు అనేది అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అండ్ లాస్ట్లో మిరియాల పౌడర్ అండ్ లాస్ట్లో నేను సాల్ట్ వేసుకున్నానండి, 3 టేబుల్ స్పూన్స్ అనేటివి. సో బాగా మగ్గించుకోవాలి ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు. సో లాస్ట్లో నేను కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. సో ఇలా మగ్గించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఎలా ఉందో ట్రై చేయండి.